అధికారంలోకి వస్తే నా తొలి సంతకం ఫలానా ఫైలుపైనే అని ఎవరైనా ధీమాగా చెప్పారంటే ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆ సంతకం సంగతి కూడా చూస్తారు. గతంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై వైఎస్ఆర్ అలాగే సంతకం చేశారు. ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే 6 గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. కానీ ఏపీలో మాత్రం ఆ లాంఛనం పూర్తి కాలేదు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రజలకు 2 సంతకాలు బాకీ పడ్డారు. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫైలుపై తొలి సంతకం పెడతానన్నారు చంద్రబాబు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెడతానని సెలవిచ్చారు. కానీ అవేవీ జరగలేదు. ప్రమాణ స్వీకారోత్సవం అనగానే ఎల్లో మీడియా ఆ ఫైళ్లపైనే సంతకాలంటూ హడావిడి చేస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం ఎందుకో వెనక్కి తగ్గారు. హడావిడిగా సంతకాలు పెట్టి ఆనాక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే బాగోదని అనుకున్నారేమో సంతకం విషయాన్ని దాటవేశారు. ప్రస్తుతానికి జగన్ ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా ఫోర్స్లోనే ఉంది. అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఎగ్జామ్ పెట్టలేదు. ఆ పని పూర్తయ్యాక మెగా డిఎస్సి సంగతి చూస్తారేమో తేలాల్సి ఉంది. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు లెక్కకు మిక్కిలి హామీలిచ్చారు. ఆ స్థాయిలో జగన్ కి అబద్ధాలు చెప్పడం చేతగాక నవరత్నాలు కొనసాగిస్తా కొన్ని పథకాలకు డబ్బులు పొడిగిస్తారని మాత్రమే చెప్పారు. జనాలకు ఆయన హామీలు నచ్చలేదు. కూటమి హామీలు నమ్మి ఓటు వేశారు. మరి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. యథాతథంగా హామీలు అమలు చేయడం అసాధ్యమనేది అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు ఈ గండం ఎలా గట్టెక్కుతారనేదే చూడాలి.